రాకెట్ అలా ఆకాశంలోకి వెళ్ళి ఇలా కిందకు వస్తుంది. అభివృద్ధిలో దూసుకుపోతున్నామని సంబరపడిపోతున్నాం. మరి అమాయక పల్లెల్లో ఏం జరుగుతోంది? ఇప్పటికీ గిట్టని వాళ్ళంటే వెలివేస్తున్నారు తెలుసా? వాళ్ళతో మాట్లాడిన, సాయం చేసిన జరిమానా విధిస్తున్నారు. ఈ సో కాల్డ్ పెద్ద మనుషులు ఉన్నారే, వీళ్ళు మారరా? అజ్ఞానం, అవివేకం, ఆటవికంగా వ్యవహరిస్తున్న వీళ్ళని ఏ పేరుతో పిలవాలి? పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. ఇంటర్నెట్ వచ్చాక ఆ తీరేం మారిపోయింది. ఆన్లైన్ చాటింగ్లు, డేటింగ్లు, ప్రేమ, తర్వాత పెళ్లి. వీళ్ళు కూడా అలాగే ఒకటయ్యారు. పెద్ద మనసుతో పెద్దలు అర్థం చేసుకుని ఆదరించారు. కాకపోతే ఊరంతా ఈ జంటపై పగబట్టింది, జరిమానా వేసింది, అంతటితో ఆగక కులం నుంచి బహిష్కరించింది. మరి ఇంత దారుణమా? డిజిటల్ యుగంలో అనాగరిక తీర్పులిచ్చిన ఆ సోకాల్డ్ పెద్ద మనుషులెవరు? ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన తేజ, నాగలక్ష్మి క్లాస్మేట్స్. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలన్న ప్రతిపాదనను పెద్దల ముందుంచారు. వాళ్ళు కూడా అంగీకరించడంతో 3 ముళ్లతో ఒక్కటయ్యారు. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటుండగా కుల పెద్దల వేధింపులు పీక్స్ కి వెళ్ళాయి. చేసేది లేక ఇద్దరు ఊరు విడిచి వెళ్లిపోయారు. అదే గ్రామంలో ఉంటున్న అమ్మాయి కుటుంబానికి మాత్రం కష్టాలు తప్పలేదు. ఊళ్ళో వాళ్ళెవ్వరూ వీళ్లతో మాట్లాడొద్దని, ఎలాంటి సాయం చేయకూడదని కుల పెద్దలు హుకుం జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా తమ ఆదేశాలు బేఖాతరు చేస్తే 2 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అప్పట్నుంచి గ్రామస్తులతో ఈ కుటుంబానికి సంబంధాలు తెగిపోయాయి. ఈ మధ్య ఈ దంపతులకు బాబు పుట్టాడు. గ్రామంలో బారసాల వేడుకను గ్రాండ్ గా చేయాలనుకున్నారు. అందరికీ ఆహ్వానాలు పంపారు. అక్కడ కూడా ఊరి పెద్దలు మోకాలడ్డారు. ఈ కుటుంబం చేసే ఫంక్షన్ కి ఎవరూ వెళ్లొద్దని అల్టిమేటం ఇచ్చారు. అదే విషయాన్ని చాటింపేసి మరీ చెప్పించారు. ఇక బారసాలకు ఆహ్వానించినందుకు 2 లక్షల రూపాయలు చెల్లించాలని బాధిత కుటుంబానికి తెగేసి చెప్పారు. ఇక లాభం లేదని భావించి బంధువులంతా కలిసి జరుగుతున్న వేధింపులపై మైలవరం పోలీసుల్ని ఆశ్రయించారు. కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని జరిగింది అడిగారండి. మేము చెప్పాక రమ్మన్నారు, వెళ్ళామండి. ఈ కుల పెద్దల పేర్లు చెప్పాము, రమ్మన్నారు. వాళ్ళు కూడా వచ్చారండి. అక్కడ మమ్మల్ని అడిగారండి. మేము చెప్పాము, వాళ్ళు అడిగారండి. మేము కట్టమని లేదు 2 లక్షలు, మేము పొలంలో నుంచే లేచినామని ఎవరన్నారు, మేము కట్టమని లేదని తప్పించుకొని వచ్చారండి. ఆ మాట చెప్పి అబద్ధం చెప్పి 2 లక్షలు కట్టమని మనం అనలేదు అని చెప్పండి. చెబితే మాత్రం ఇదే మాట ఎవరైనా చెబితే మీరు కూడా వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా వెళ్ళేస్తామని వాళ్ళని బెదిరించారంట. నైట్ మొత్తం పంచాయతీ జరిగింది. రేత్రి 10 కాడ నుంచి 4 వరకు మాట్లాడుకొని 2 లక్షలు కడితే పొలంలో ఉంచుకుంటాం, లేదంటే పక్కన తప్పుకోవటమే అని చెప్పి పెద్ద మనుషులు తీర్పిచ్చారండి. మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకోబోయారు. ఇక నేను కేసు పెట్టానండి. బాధిత కుటుంబం ఆవేదనపై టీవీ9 కథనాలు ప్రసారం చేయడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. గ్రామంలో పర్యటించి అన్ని వివరాలు సేకరించింది. చిన్న అపోహల కారణంగా విభేదాలు వచ్చాయి తప్ప వెలిలాంటిదేం లేదన్నారు. ఎవరైతే పిలిచారో వాళ్ళు అందరినీ పిలవలేదు కాబట్టి మనం వెళ్తే ఏమనుకుంటారు, ఇంకొకరు వెళ్తే ఏమనుకుంటారు అని అలా అపోహపడి కొంతమంది వెళ్ళలేకపోయారు తప్ప వీళ్ళు చెప్పడం బట్టి మమ్మల్ని పిలుచుంటే మేము కూడా వెళ్ళేవాళ్ళం, అందరూ వెళ్ళేవాళ్ళం అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అంతే తప్ప దీంట్లో వేరే ఏం లేదు. వెలివేత కానీ లేకపోతే సోషల్ బాయ్కాట్ కానీ ఇంకొకటి ఏది లేదు. 2 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల నుంచి అన్ని కార్యక్రమాలు వీళ్ళు వాళ్ళ పనులకి, వీళ్ళ పనులకి, వీళ్ళు వాళ్ళ కార్యక్రమాలకి, అన్ని ఫంక్షన్లకి అందరూ అటెండ్ అయ్యారు. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. మొన్న జరిగిన చిన్న ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో అక్కడ అపోహపడి కొంత ఇదవడం జరిగింది. తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన టీవీ9 కు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. టీవీ9 సహకారంతో విచారణ అనేది వేగవంతం చేశారండి. విచారణ వేగవంతం చేసి ఈ అధికారులు ఇరు వర్గాలని పిలిపించి ఉన్న సమస్యపై అడిగారండి. ఈ ఎంఆర్ఓ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు కూడా భవిష్యత్తులో ఇలాంటి కార్యకలాపాలు జరిగితే, ఎలాంటి పనులు పునరావృతం అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కుల పెద్దలకి ఆదేశించారండి. ఇదే సమస్యని ప్రాతిపూర్వకంగా రాసి ఇంకొకసారి భవిష్యత్తులో ఇలాంటి కార్యకలాపాలకి జరగకూడదని అందరం కలిసి కుటుంబ సభ్యుల్లా ఉంటామని కుల పెద్దలు అంగీకరించారండి. మాకు కూడా అంగీకారంతో, మా అత్తయ్య గారు, మావయ్య గారు అంగీకారంతో మేమందరం ఒకటయ్యామండి. ఈ టీవీ9 యొక్క సహకారంతో మా సమస్యకి పరిష్కారం దొరికిందండి. ఈ ఆధునిక యుగంలో కూడా పాతకాలపు ఆలోచనలు రాజ్యమేలుతున్నాయి. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నేరమన్నట్టుగా భావిస్తూ ఇలాంటి ఆటవిక నిర్ణయాలు తీసుకోవడం ఏంటి?
పుట్టిన ఊళ్ళో జీవించే హక్కు లేదనడానికి ఆ పెద్దలెవరు? నిజానికి కుల బహిష్కరణలు, గ్రామ శాసనాలు చెల్లవని, సామాజిక బహిష్కరణలు చట్ట విరుద్ధమని వేర్వేరు సందర్భాల్లో న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. ఇదే విషయాన్ని శ్రీరాంపురంలో పర్యటించిన అధికారులు ఊళ్ళో వాళ్ళందరికీ వివరించారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కావని వాళ్లు కూడా చెప్పడంతో బాధిత కుటుంబం ఊపిరి పీల్చుకుంది.